ఆ రామకోటిని రాస్తే ఆ రామకోటి అక్కడికి చేరిన తరువాతే రామ జన్మభూమి శంకుస్థాపన, రామాలయానికి శ్రీకారం. ఈనాడు మనం అత్యంత వైభవంగా రామచంద్రమూర్తిని దర్శించడానికి కావలసినటువంటి అవకాశాలు అన్నీ కూడా మాకు అదృష్టం కలిగేలాగా గురుదేవుడు ప్రసాదించిన వరమే. ఎందుకంటే గురు సంకల్పం మనకు తెలియదు కనుక వారు ఎందుకు చేయిస్తారో, ఎందుకు ఒక నియమాన్ని ఏర్పాటు చేస్తారో మనకి ముందు అవగాహన లేని వాళ్ళకి కనుక మనకు అనిపిస్తుంది ఎందుకు చేశారు ఇలాగా అని. కానీ వారు వెనకాతల నుండి చేయించిన తరువాత కాలంలో మనకు సంబంధించినటువంటి ఆనందం మనకు కలిగినప్పుడు వారు ఎందుకు చేయించారనే రహస్యం అప్పుడు తెలుస్తోంది అన్నమాట. కాబట్టి అటువంటి గురుదేవుని యొక్క అనుగ్రహానికి మేమందరం కూడా పాత్రులమయ్యాం. మా గురుదేవులు శ్రీ 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 చంద్రకాళి ప్రసాద్ మాతాజీ వారు కాళీవన ఆశ్రమం, నంబూరు, గుంటూరు జిల్లాలో నంబూరు ఆశ్రమం ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మన దమయంతమ్మ గారి పిల్లలు శివగారు, శ్రీధర్ గారు, వీళ్ళందరూ కూడా ఆశ్రమానికి భక్తులే. అలా గురు భక్తిని అనుభవించినటువంటి వాళ్ళు ఇక్కడ మంజువర్తి కొట్టు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బాబూజీ వారంటే, మాతాజీ వారంటే ఒక రకమైనటువంటి ప్రేమ, అమ్మ అనుగ్రహానికి పాత్రులైనటువంటి భక్తులు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండడం వల్ల మరి అటువంటి అదృష్టానికి నోచుకునేటువంటి భాగ్యాన్ని మమ్మల్ని కూడా భాగం చేస్తూ ఈ ప్రదేశానికి పంపించి ఇది రెండవ కార్యంగా. ఎందుకంటే ద్వితీయం అద్వితీయం అనేవాడు. ఎక్కడైనా పిల్లాడిని బడికి పంపించేటప్పుడు రెండో రోజు సెలవు లేకుండా చూసుకోవాలండి. రెండో రోజు సెలవు పెడితే వాడు కొంప కూడిందని అర్థం. మొదటి రోజు పోయి రెండో రోజు నేను వెళ్ళనంటే తల్లులు ప్రతిలాడతారు, ఒరే కావాలంటే మూడో రోజు రేపు పెట్టుకోవాలని ఆయన సెలవు, కానీ ద్వితీయం మాత్రం నిర్విఘ్నంగా వెళ్ళాలి అంటారు. అలాగే మొదటి అడుగు మాతాజీ వారు అంటే అతనికి ముందర రావడం జరిగింది. మన బోండాడు దమయంతి గారు వాళ్ళ పిల్లల గారు పెట్టినటువంటి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో చాలా కార్యక్రమాలు అమ్మవారితో పాటు నేను కూడా వచ్చాను. అయితే ఇక్కడ వీరు అప్పన రవికుమార్ గారు వారు పరిచయమై మరి ఒక సప్తాహ కార్యక్రమాన్ని ఇక్కడ ఒక భాగవత సప్తాహాన్ని ఏర్పాటు చేసి ద్వితీయ విఘ్నం ఉండకూడదని తలచారేమో గురుదేవులు. మళ్ళా రెండవ సంవత్సరం ఈ శ్రీమద్ రామాయణ ప్రవచన కార్యక్రమాన్ని కూడా వారి చేత నిర్విఘ్నంగా చేయించుకునే అవకాశం ఇదిగో ఈ ఉపాధి ద్వారా కలిగింపజేసినందుకు ఆ సద్గురుదేవుల యొక్క ప్రణాళికలకు ప్రణామాలు తెలియజేసుకుంటూ మరలా మనం రేపటి రోజున రామ పట్టాభిషేక కార్యక్రమం, అలాగే ఉదయం పూట పూజా కార్యక్రమం తొందరగానే పూర్తి చేస్తాం. ఇంచుమించుగా 7:30కి విష్ణు సహస్రనామ పారాయణం, రామరక్ష స్తోత్రం, 11 మార్లు హనుమాన్ చాలీసా. తదుపరి వెంటనే ఇక్కడ 9:30 గంటల నుండి 11 గంటల లోపులో మన ఆచార్యులు వారి బుజ్జి గారి చేత ఇక్కడ పట్టాభిషేక కార్యక్రమం సమస్త నదీ జలాలతో అన్ని ఆవాహన చేసి అన్ని కలశాలలో ఆవాహింప చేయబడినటువంటి ఆ నదీమతుల యొక్క అనుగ్రహాన్ని మనకందరికీ కూడా రామచంద్రమూర్తుల వారికి అభిషేక రూపంలో అందిస్తూ తరువాత మనల్ని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరి మీద కూడా ఆ స్వామి వారికి అభిషేకం చేసినటువంటి జలం వారి మీద అలా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. తదుపరి మనకి చక్కగా మళ్ళీ ప్రవచన కార్యక్రమం 11 గంటలకు ప్రారంభమవుతుంది. పెద్ద ఉండదండి రేపటి రోజున ప్రవచనం, ఒక అరగంట, మహా అయితే ఒక 30 గంట అంతే. ఆ లోపల మనకి పట్టాభిషేక కార్యక్రమం ప్రవచనం పూర్తవుతుంది. తదుపరి మనకి తీర్థ ప్రసాదాలు చక్కగా ఇక్కడ అప్పన రవికుమార్ గారు, ఆ అప్పన వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి ప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కనుక అన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొని మనం స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతుముగాక అని మీ అందరికీ మనవి చేస్తూ కార్యక్రమానికి ఇప్పటికీ స్వస్తి చెప్పుకుందాం. నదులు వనములు నానా విలులు వివిధ కర్మములు వేద శాస్త్రములు అండాండములు పిండాండములు బ్రహ్మాండములు బ్రహ్మయు మొదలుగా అంతారామమయం ఈ జగమంతారామమయం. ఆ చెప్పడంలో నదులు వనములు నానా విలులు అండా నమ్ములు మాతాజీ గారు శరణం అంటారు. నమ్ముతూన భవిష్యత్తు ఎవరో చెప్పారు చరణాన్ని. అండాండములు పిండాండములు బ్రహ్మాండములు బ్రహ్మయు మొదలుగా అంతారామమయం. ఆంజనేయుడు కూర్చోవలసింది ఆవిడ పట్టండి అనిగా ఆత్మజం హనుమాన్ చాలీసా చదివేమంటారు ఆవిడ. అనిగా ఆత్మజం హృదయంలో తెచ్చి కూర్చుంటాడు అక్కడ.
ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినట్టు అప్పుడు కుమార్ గారికి చాలా వాసుదేవ్ అయ్యి వాసుదేవ్. ఇందాక గురువు గారు రాజుగారు చెప్పారు కరోనా సమయంలో రామాయణం చెప్పుకున్నామండి. అప్పుడే నేను ఈ యొక్క ప్రవచనాన్ని అప్పుడు లైవ్ వచ్చిందండి. నాకు కూడా కరోనా వచ్చింది. అప్పుడు నేను 21 రోజులు అజ్ఞాతంలో ఉంటూ ఈ యొక్క రామాయణాన్ని మొత్తం సుమారుగా 72 ఎపిసోడ్లు అనుకుంటాను. 72 ఎపిసోడ్లు కూడా నేను అప్పుడే విన్నాను. అప్పుడు నాకు కోరిక కలిగింది, ఈయన తప్పకుండా ఒకసారి మన అమ్మాయిగడ గ్రామం తీసుకొచ్చి ఏం చేత ఒక ప్రవచన కార్యక్రమం చేయాలని సంకల్పం కలిగింది. అది తర్వాత 1-2 సార్లు అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించారు. కానీ లాస్ట్ ఇయర్ చాలా పట్టుబట్టి మన చివరి అల్లుడి గారు సిహెచ్ ప్రసాద్ గారి పుణ్యంతో ఆయన్ని చాలా గట్టిగా పోవడం జరగడం వల్ల లాస్ట్ ఇయర్ అవకాశంతో భాగవతం అనే మహాకావ్యం చెప్పుకున్నాం. చాలా సంతోషం. అప్పుడు అడిగాం, మళ్ళీ మాకు ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వాలంటే మా అమ్మాయి గారు కోరితే తప్పకుండా అన్నారు. మళ్ళీ అదే విధంగా ఈ సంవత్సరం మనకి శ్రీమద్ రామాయణాన్ని చెప్పుకున్నాం. ఈ సంవత్సరం పోగానే దానికి అంగీకరించారు. ఈయన చాలా బిజీగా ఉంటారు. ఇప్పుడు నేను ఈ డేట్ సుమారుగా 2 నెలల క్రితం ఈ డేట్ ఇవ్వడమే జరిగింది. ఇప్పుడు మనందరి తరఫున ఆయనకు మరి ఒక చిన్న వెనుకను కోరుకుంటున్నాను. మళ్ళీ సంవత్సరం కూడా మాకు ఈ సద్భావకాశం నేను రామాయణం మొట్టమొదటి ఇంట్లో మాట్లాడినప్పుడు ఏం చెప్పుకుందామయ్యా అన్నారు. నాకు రామాయణం అంటే చాలా ప్రీతండి, రామాయణం చెప్పుకుందామండి అన్నాను. అవి బాబు నాకు చాలా పెద్ద కార్యక్రమం కాబట్టావయ్యా, రామాయణం అంటే మంగళ చేశాయా, 40 రోజుల్లో చెప్పుకునేది 1 రోజుల్లో నువ్వు చెప్పడం నేనేం చెప్పడం అయ్యా అన్నారు. కానీ నేను 40 రోజులు అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయం కాబట్టి మీరు 7 రోజులు సప్తాహ కార్యక్రమంగా పెట్టి 7 రోజుల్లో చేసుకుందామంటే సరేనయ్యా తప్పకుండా చెప్పుకుందాం చెప్పి ఆ 7 రోజుల్లో కుదించి మనందరికీ కూడా ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు దాసు గారికి మనస్ఫూర్తిగా ఆనందంగా తెలుసుకుంటూ వాసుదేవ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై వాసుదేవ్. बोलो सीतारामचंद्र महाराज के, बोलो सीतारामचंद्र महाराज के, बोलो सीतारामचंद्र महाराज के. జై వాసుదేవ్. గత ఆదివారం ప్రారంభమై ఈరోజు శనివారం